హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కైండ్ ఆఫ్ రివ్యూ అని ఈరోజు నోరూరించే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ తీసుకొచ్చానండి. బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా వర్షం పడుతూ ఉంది. సో మా ఇంట్లో ఫ్రాన్స్ ఆల్రెడీ నేను తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంటాయని చెప్పని, అవి ఉన్నాయని చెప్పని ఫ్రాన్స్ బిర్యానీ ట్రై చేశాను. సో ఫస్ట్ కొన్న గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ తీసుకున్నాను. ఫస్ట్ కొన్న హాఫ్ ఆనియన్స్ ఏమో ఫ్రై చేసుకుంటాకండి, హాఫ్ ఆనియన్స్ గ్రేవీకి వేసుకుంటున్నాను. టూ టమాటోస్ తీసుకున్నానండి, అవి పేస్ట్ చేసుకుంటాకి. ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను చూద్దాము. అయితే ఫస్ట్ ఉండగా ఒక బౌల్ తీసుకొని నేను ఆ తవ్వతో ఒక తవ వేసి రైస్ వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టానండి. బియ్యము అలా హాఫ్ అన్ అవర్ నానబెట్టాను బియ్యం అయితేని. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, చిల్లీ మీకు చూపిస్తున్నానండి. ఇవి కొత్తిమీర, పుదీనా వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఫ్రాన్స్ కూడా మీకు చూపిస్తున్నాను. బాక్స్లో ఫ్రాన్స్ ఆల్రెడీ నేను ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ అండి ఇవి. ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకుందామండి. ఇవి ఎందుకంటే మనము దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ హాఫ్ బాయిల్ చేసుకుంటా కోసం పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇది దీంట్లో మనం లవంగాలు, మిరియాలు, ఆయిల్, ఇంకా పుదీనా ఇవి వేసానండి. వేసి వాటర్ మూత పెట్టేశాను. వాటర్ బాయిల్ అయ్యాక మనం రైస్ వేసుకుందాము. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని మసాలా సరుకులన్నీ దాంట్లో వేస్తున్నాను నేను. బయట క్లైమేట్ అయితే వర్షం పడుతూ ఉందండి. సో వేడిగా తినాలనిపిస్తుందని చెప్పని ఫ్రాన్స్ బిర్యానీ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా వేసుకున్నాను, పుదీనా కూడా వేసుకున్నానండి. ఈ బిర్యానీ ఇప్పుడు మనం దీంట్లో వాటర్ బాయిల్ అయిపోయాక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి. చూపిస్తాను అది కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఆయిల్, నెయ్యి వేసుకోవాలండి. అది హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ నేను డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటానండి. ఇది ఎందుకంటే బిర్యానీలోకి వేసుకుంటాకి. సో బ్రౌనిష్ కలర్ వచ్చాక మూత పెట్టేసుకుని మనం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ లోపు మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్లోకి టూ టమాటోస్ కోసి పెట్టుకున్నవి వేసుకుని మిక్సీ ఆడుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా, తీసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, నేను వాటర్ పెట్టాను కదా, వాటర్ బాయిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు బాస్మతి రైస్ వేసేస్తున్నాను. ఇది 30 మినిట్స్ నానబెట్టానండి. సో ఆ బాస్మతి రైస్ దాంట్లోకి వేసేసి ఒకసారి గరిటతో తిప్పేసి మూత పెట్టేసుకోవాలండి. ఇది హాఫ్ బాయిల్, ఒక 70% దీంట్లో బాయిల్ చేయాలండి. ఇప్పుడు మనం ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసేసి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకునండి, మసాలా సరుకులు వేసుకున్నాము. బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ వేసుకున్నామండి. తర్వాత గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం. ఇది నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారండి. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఈ బిర్యానీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకున్నానండి. ఈ అల్లము కొంచెం స్మెల్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి ఫ్రైకి, ఎందుకంటే కింద మాడిపోతుంది. దానికోసం సిమ్లో పెట్టుకోవాలి. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం టమాటోస్ పేస్ట్ చేసుకున్నవి వేసేసుకున్నాము. ఇది కూడా కొంచెం స్మెల్, అంటే పచ్చిది కదండి, కొంచెం స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బయటికి తేరుతారండి. అప్పుడు మనకు సరిపడంత ఉప్పు, సరిపడంత కారం, మీకు ఎంత సరిపడంటే అంత వేసుకోండి. చిటికెడంత పసుపు వేసాను. ఇది వేసి గరిటతో తిప్పేసుకుందండి కొంచెం సేపు, ఒక 2 మినిట్స్ అయ్యాక ఇప్పుడు ఫ్రాన్స్ నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నానని ఇందాక చూపించాను. ఫ్రై చేసుకున్నవి ఆ ఫ్రాన్స్ వేసేసుకోవచ్చండి. హాఫ్ బాయిల్ అయిపోయినాయి ఫ్రాన్స్ అవి. సో మనం ఎక్కువసేపు కూడా బాయిల్ అవసరం లేదు. పచ్చిగా ఉంటే కొంచెం బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రై చేసేసుకున్నాక మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనిద్దామండి. తర్వాత చూడండి ఎలా
చేంజ్ అయింది అనేది కలరు. ఇప్పుడు మనం 70% బాయిల్ అయిన బాస్మతి రైస్ తీసుకుని దీంట్లో వేసేసుకుందామండి. రైస్ మొత్తం వేసేసుకుందాము. మీరు ఇలాగే ట్రై చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇది నా స్టైల్ అండి. మీ స్టైల్లో ఎలా చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి. ఇలాగా 70% బాయిల్ అయిన రైస్ వేసుకుని దాని మీద నేను ఇందాక ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదండి, అవి ఇక్కడ వేసుకున్నాను. అవి వాష్ చేసుకున్న పుదీనా కూడా వేసుకున్నానండి. ఇంకా రిమైనింగ్ రైస్ కూడా దీనిపైన వేసేసాను. రిమైనింగ్ రైస్ కూడా వేసేసుకున్నానండి, మొత్తం రైసు. ఇప్పుడు దాని మీద ఆనియన్స్ ఫ్రై చేసుకునే పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం నేను చిన్న బౌల్లోనండి పసుపు వేసుకుని వాటర్ వేసుకుని తిప్పుకున్నానండి. జస్ట్ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తా కోసం అండి. అది కూడా వేసేసాను. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అది తెలియకపోతే నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చెప్తాను మీకు. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం ఒక 30 మినిట్స్ ఉంచుకుంటే చాలండి. వేడిగా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.